జాయిన్ అయిన 1 monthకే ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ అయిందన్న. ఇప్పటి నుంచి కూడా బిజీ మ్యానే. నేనేం సోంబేరుగా ఇంట్లో కూర్చొని తిరిగేవాడిని కాదు. పిఎం కానీ సీఎం కానీ ఒక క్యాన్వాయ్ ఉంటుంది, వాళ్ళకు అది ఉంది అంటే వాళ్ళకి ఆ పొజిషన్ ఉంది. మనకు అవేమి పొజిషన్ లేకుండానే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. మనిషి లగ్జరీగా అనుభవించాలంటే పాలిటిక్స్ అనే కాదు. కానీ ఆ పార్టీ కోసం మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేను ఒకసారి వాళ్ళకి మాట ఇచ్చాను. 2029లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంత ధైర్యంగా 10 మంది బాగుండాలని కోరుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను లైక్ చేస్తారు. ఎక్కడో చంద్రగిరి నుంచి వచ్చి శ్రీకాళహస్తిలో చక్రం తిప్పుతున్నారు అని చెప్పే స్టేజ్కి 2014 నుంచి 2019 వరకు ఆల్రెడీ ప్రూవన్ TCL వచ్చింది. అది 133 ఎకరాల్లో సిలికాన్, కార్బన్, ఇంకా ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ వచ్చాయి. ఆ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వాళ్ళకి ఆ ఏరియా పిన్ కోడ్ కూడా తెలియదు. సో మీ కాన్స్టిట్యూన్సీ గురించి మీకేం తెలుసు అండి? గంజాయి చాలా ఎక్కువైపోయింది. దాన్ని అరికట్టేదానికి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏది కూడా అసలు ఆలోచన విధానం కూడా లేదు. సో లీడింగ్ ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గరికి మీరు రాకండి, పాలిటిక్స్లోకి రాకండి, మీరు వస్తే మాకు ఈ ఓటింగ్లో ఇట్లా చీలికలు ఏర్పడతాయి అని చెప్పి ఆయన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు. ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయినా, నేను ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఇంకా ఆగను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే నా ప్రయత్నం ఉంటుంది. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుందన్న మొత్తం అంతా? ఒక మనిషి బతకాలంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకొని కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక మనిషి కానీ ఓటు వేయకపోతే వాళ్ళని ఎవరు ఏమీ కాపాడలేరు. ఇట్ల కోసమే ఇదంతా చేసేవాళ్ళ ఈయన చెప్పాల్సిన ఆస్తులు ఎత్తుకుని పోయి టీచర్ పెడితే రాయబోయేది లేదు. వాళ్ళు జనాలు ఓటర్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మీకు ఐడియా వచ్చిందన్న? వాళ్ళందరూ బాగుండాలనేస్తేనే నేను ఎప్పుడు కోరుకునే వ్యక్తి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారని? పవర్ వచ్చే ఎలా ఉంటుందో, ఏం చేస్తానో, ఎవరో ఎంత డెవలప్ చేస్తాననేసి వాళ్ళకి అందరికి బాగా తెలుసు. సో నేను పాడ్కాస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు న్యూస్ పేపర్స్లో వరుసగా నేను ఒక 4-5 సార్లు బాగా పేరు విన్నాను, మీరు టీడీపీలో జాయిన్ అయిపోయినారు అని చెప్పేసి. ఆ తర్వాత నిన్న 2-3 days బ్యాక్ నేను ఒక ఆర్టికల్ చదివినా, గేమ్ చేంజర్, వన్ సైడ్ అయిపోయింది అంటే. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీని ఓడించడం ఎవరి వల్ల కాదు అనే సిచ్యువేషన్లో చంద్రగిరిలో, ఆ సిచ్యువేషన్ నుంచి ఆ స్టాటిస్టిక్స్ మొత్తం చేంజ్ అయిపోయి రేంజ్కి వచ్చేసింది అంటే బిగ్ మ్యాన్ ఎవరో ఉన్నారు వెనకాల అనేది జనరల్గా అన్ని న్యూస్ ఛానళ్ళు అన్ని పేపర్లు రాసేసినాయన్న. ఏందేం చూస్తే మీ పేరన్నా. నేను ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది అదే అన్న. నా దగ్గర ఉన్న డౌట్స్ అన్నీ మిమ్మల్ని క్లియర్గా కనుక్కుంటాను. మీరు నా అన్ని డౌట్స్కి మీరు నాకు ఆన్సర్ ఇస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా ఇస్తాను. నా ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఎట్లుందన్న ఈ జనరల్ మామూలుగా స్టేట్ సెక్రటరీ లైఫ్? ఇట్స్ గుడ్. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు, హ్యాపీ. పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే అంత పెద్ద పదవి నాకు ఇవ్వటం, నాపై నమ్మకంతో ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. సో దానికి ఖచ్చితంగా నేను 100% న్యాయం చేస్తాను. జాయిన్ అయిన 1 monthకే ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ అయిందన్న. అసలు నేను ఫస్ట్ షాక్ అయినా అన్న. అంటే ఎంతో ర్యాప్ ఉండాలి, ఎంతో కృషి ఉండాలి, సంథింగ్ అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందు నుంచి జరుగుతుండే అన్న. సో నేను ఇప్పుడు అఫీషియల్గా జరిగింది 1 month, బట్ పార్టీలో నేను 1.5 yearగా వాళ్ళతో జర్నీ చేస్తూనే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కోసం. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను పార్టీ నన్ను బాగా నాకు విలువ ఇచ్చింది, నన్ను వాళ్ళ ఇంట్లో ఒక సొంత మనిషిలాగా నన్ను పక్కన పెట్టుకుంది అనేసి కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి నాకు యాక్చువల్గా అయితే నా టికెట్ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేదు. కాబట్టి నాకు పార్టీలో నాకు ఒక మంచి పాత్ర ఉండాలని చెప్పి, యాక్టివ్ రోల్ ఉండాలని చెప్పేసి అని నాకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి నాకు ఇవ్వటం జరిగింది. ఈ పొలిటికల్ క్వశ్చన్ కొంచెం ముందున్నాయన్న, నా దగ్గర మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయన్న. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, ఎట్లుందన్న పొలిటికల్ లైఫ్? అంటే బిజీ ఉందా, ఓకే కామన్ అయిపోయిందా, లేదా అలవాటైన లోపలనే? అంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా ఏం కాదు కదా పొలిటికల్ లైఫ్. నాకు పార్టీ అఫీషియల్గా పార్టీలు లేకపోయినా కూడా నేను ఎప్పటి నుంచి కూడా బిజీ మ్యానే. నేనేం సోంబేరుగా ఇంట్లో కూర్చొని తిరిగేవాడిని కాదు. సో ఇప్పుడు జస్ట్ అఫీషియల్గా యాడ్ అయింది అంతే. బట్ లేకపోయినా కూడా అప్పుడైనా కూడా నా దగ్గరికి పబ్లిక్ ఎప్పుడు వచ్చేవాళ్ళే. పబ్లిక్ కోసం ఎప్పుడు నేను వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళతో అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి ఇప్పుడేం కొత్తగా వెళ్ళలేదు. బట్ ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ వర్క్ ఉండదు తప్పితే దాని గురించి నాకు ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు వర్క్ అంటే బాగా ఇష్టం. ఎంత ఎక్కువ వర్క్ చేయాలో నాకు అంత ప్యాషన్గా నేను వర్క్ చేస్తాను. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారా అన్న? యాక్చువల్లీ నేను కంపేర్ చేసుకుంటే నా ఫోన్లో మీకు చిన్న వీడియోని చూపిస్తానన్నా. కంపేర్ చేసుకుంటే ఒక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లో కన్నా మన దగ్గర మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న. అంటే దానికి ఏమన్నా మనకేమైనా సపరేట్ ముందు నుంచే ఉందన్నా, లేదంటే స్టార్టింగ్ నుంచి అది ఒక అభిమానంగా ముందుకు వస్తుంది? స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో కూడా గత 15 సంవత్సరాల నుంచి నేను అందరికి సర్వీస్ చేస్తూ వచ్చాను. సో కాబట్టి నాకు సపరేట్ ఒక ముద్ర ఉండాలి. ఒక డాలర్స్ టీం అనేది ఒక సపరేట్గా, ఒక డాలర్స్ ఫ్యామిలీస్ కావచ్చు, నాతో పాటు జర్నీ చేస్తున్న గత 15 సంవత్సరాల నుంచి చాలా మంది నాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలుస్తారు. నేను ఏ డెసిషన్ తీసుకున్నాడో ఆ డెసిషన్కి వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్తారు. నో అనే వ్యక్తులు నా దగ్గర ఉండరు. ఎవరైనా ఉన్నాడో 1 or 2% చెప్తే మెజారిటీ ఆఫ్ పర్సన్ అదే ఎస్ అనే వ్యక్తే ఉంటారు. కాబట్టి సో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. సో దానికని సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ప్రమోషన్స్ దానివల్ల కొంచెం యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. క్యాన్వాయ్స్ ఉన్నాయి మీకు సపరేట్గా క్యాన్వాయ్ ఉంది. నేను ప్రాపర్గా తిరుపతిలో ఎంటర్ అయినా నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు ఒక స్ట్రైట్గా ఒక 10 బండ్లు ఏమో ఉన్నా, బండి బ్లాక్ కలర్ సడన్గా ముందు నుంచి వెళ్తున్నాయి అనమాట. ఓ స్టిక్కర్ అయితే ఉంది, అది మీ పేరు పైన ఒక స్టిక్కర్ ఉంది, డాలర్స్ దివాకర్ రెడ్డి అని స్టిక్కర్ ఉంది. ఆ బండ్లు వెళ్ళిపోతున్నాయి అన్న స్ట్రైట్ నా ముందర. నేను చూసినాను, క్యాన్వాయ్ ఎవరిది, ఎమ్మెల్యే గారిదా అనుకున్నాను. లేదా ఎవరంటే దివాకర్ అన్న మొత్తం క్యాన్వాయ్ వెళ్తుందని. అంటే యాక్చువల్లీ నాకు తెలిసి జనరల్గా ఒక ఎమ్మెల్యే పర్సన్కి కానీ, ఒక ఎంపీ పర్సన్కి కానీ, లేదంటే ఒక పిఎం కానీ, సీఎం కానీ ఒక క్యాన్వాయ్ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, పర్సనల్ అంతా ఉంటుంది. సో వాళ్ళకు అది ఉంది అంటే వాళ్ళకి ఆ పొజిషన్ ఉంది. కూడా మనకు అవేమి పొజిషన్ లేకుండానే మనకి ఇవన్నీ ఉన్నాయి కదన్నా. మళ్ళీ నెక్స్ట్ ఈ పాలిటిక్స్ ఎందుకు అని అంటే నాకు తెలిసి నాకు ఇనఫే అనిపిస్తుంది. మొత్తం ఇనఫే, డబ్బు విషయంలో కానీ, బలగం విషయంలో కానీ, మొత్తం ఫ్యాన్ బేస్ విషయంలో కానీ మొత్తం అంతా మీరు ఓకే వెల్ అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పాలిటిక్స్ ఎందుకన్నా, వై ఇన్ పాలిటిక్స్? ఇప్పుడు ఒక మనిషి ఒక లగ్జరీగా అనుభవించాలంటే పాలిటిక్స్ అనే కాదు, అతను స్వయంగా అతను ఎదిగినప్పుడు, అతను బాగా మంచిగా అయినప్పుడు అతను ఇట్లా మరి మెయింటైన్ చేయటం తప్పేం కాదు. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం మనం, ఎంతెంతో కష్టపడతారు, ఎంతెంతో సంపాదిస్తారు, బట్ దాన్ని ఎవరు పర్ఫెక్ట్ వేలో యూజ్ చేసుకోరు. సో నా లైఫ్ స్టైల్ ఏంటంటే, నేను కష్టపడిన దాంట్లో ఫస్ట్ నేను కొంత భాగం దాంట్లో నేను ఎంజాయ్ చేయాలి, కొంత భాగం నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నేను సర్వీస్ చేయాలా, కొంత భాగం ఫ్యామిలీ కోసం ఎత్తిపెట్టాలి. సో ఇట్లాంటి ఈక్వేషన్స్తో పోతాం. కాబట్టి నా లైఫ్ స్టైల్ నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి అట్లే నేను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఇంకా పాలిటిక్స్ ఎందుకంటే, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ అరాచక ప్రభుత్వంలో ఏ సర్వీస్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా రాజకీయం అనేది అవసరం అనే విధంగా వీళ్ళు తయారు చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఎంతోమందికి ఏ పవర్ లేకుండానే, ఏమీ లేకుండానే ఇన్ని వేల మందికి నేను సహాయం చేస్తున్నాను. అట్లాంటి ఒక్కసారి ఒక పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పార్టీ ద్వారా కొన్ని లక్షల మందికి మనం సహాయం చేయొచ్చు, మనం తీసుకున్న డెసిషన్ అంతమందికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఆలోచించి పాలిటిక్స్కి రావటం తప్పితే దీంట్లో నా స్వార్థం కానీ, నాకు ఏదో కావాలని కానీ దీంట్లో అయితే పాలిటిక్స్కి రావటం ఏమీ లేదు. సో పాలిటిక్స్ రావడానికి ముఖ్య కారణమే ప్రజలకి అతి దగ్గరలో ఇంకొద్ది దగ్గర పోవచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువ మనం మేలు చేయొచ్చు అనేసి నేను రాజకీయాలకు రావడం జరిగింది. అంటే జనరల్గా ఒక క్వశ్చన్, నాకు చిన్న డౌట్ అయితే ఉందన్న. ఏంటంటే సీట్ ఇవ్వకపోయినా ఒక పార్టీ కోసం పనిచేస్తా ఉండడం ఓకే అన్న, పార్టీ కోసం పనిచేయడం ఓకే. మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకు సీట్ ఇవ్వలేదు, కానీ ఆ పార్టీ కోసం మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మీకు పర్సనల్గా చెప్పారనా, లేదు అంటే ఇంకొక ఏదైనా లాభాలు ఉన్నాయా డిఫరెంట్గా? నాకు పర్సనల్గా లాభాలు అనేటివి ఏమి ఉండవు. నా స్వార్థం కోసం నేను ఏది పని చేయను. నేను ఒకసారి ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత అది ఎంత కష్టమైనా కూడా ఆ పనిని సక్సెస్ చేసేంత వరకే నా బాధ్యత. సక్సెస్ చేసేంత వరకు కూడా నేను నిద్రపోను. ఎందుకంటే నేను ఒకసారి వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళు నాకు చెప్పారు ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా గెలవాలి దివాకర్ మనం అనేసి అన్నాడు. సో కాబట్టి శ్రీకాళహస్తి, చంద్రగిరి 2 కాన్స్టిట్యుయెన్సీల్లో నా శక్తి మేరకు, నా స్నేహితులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఈ 2 నియోజకవర్గం నాకు ఎక్కడెక్కడైతే నాకు పలుకుబడి ఉందో, నా మనుషులు ఉన్నారో, ఎన్ని బూతుల్లో నేను మ్యాక్సిమం ఎంత మార్చగలుగుతానో అనే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ నేను టీడీపీ వైపు ఎంతవరకు నేను మళ్ళించగలుగుతాను అనేసి చూసి, సో అన్ని బూతుల్లో కూడా నేను తిరగటం జరుగుతుంది, క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. నా ప్లాన్ ద్వారా ఆల్రెడీ నేను ఇంతకుముందు టికెట్ కోసం ట్రై చేసినప్పుడు నేను పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. నాకు టికెట్ వచ్చింటే ఎలా అయితే ఎలక్షన్ ఉంటుందో అదే విధంగానే ఎలక్షన్ చేయాలా, అదే విధంగానే ఎలక్షన్ చేసి చూపించాలనేసనే నేను పార్టీ సిద్ధాంతంతో, ఎందుకంటే పార్టీ ఈజ్ ద సుప్రీం. సో కాబట్టి దాన్ని మనం వాళ్ళు ఏ డెసిషన్ చెప్పినా కూడా దానికి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న స్వార్థం లేకుండా ఏదో నాకు టికెట్ రాలేదనేసి నేను బాధపడకుండా
కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం జరగదు. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీలో కొన్ని వేల మంది ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరగాలంటే జరగదు. కొంచెం జరుగుతుంది. దాంట్లో ఓకే మనకు రాలేదనేసి నేను బాధపడకుండా పార్టీ రూలింగ్లోకి రావాలా. చంద్రగిరి, శ్రీకాళహస్తి 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళందరూ గెలవాలనేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం కష్టపడుతున్నాను. వాళ్ళు గెలిచేంతవరకు కూడా నా ప్రయాణంలో ఎటువంటి లోపు లేకుండా నా హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఆల్రెడీ నేను అధిష్టానానికి మాట ఇచ్చినాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా పోలింగ్ అయ్యేంత వరకు కూడా నేను నా ఎలక్షన్ ఎలా అయితే చేస్తాను, ఏ క్యాండిడేట్ ఎలక్షన్ ఎలా చేస్తానో అదేవిధంగానే ఈ ఎలక్షన్ కూడా నేను చేస్తున్నాను. ఓకే అన్న నాకు ఒక చిన్న మాట అన్న. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న పొజిషన్లో ఉన్న పర్సన్ ఒక అఫీషియల్ మీటింగ్లో కూర్చొని, అంటే అందరి ముందర జనాల ముందర చెప్పి 2029లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంత ధైర్యంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ క్లియర్గా చెప్పడం అనేది నాకు అర్థం కాలన్న. అసలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్గా ఒక పర్సన్ ఎమ్మెల్యే చెప్పి హీఈస్ ద 2029 ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేంత అంటే ఏం క్రేజ్ అన్నది నాకు తెలియదు. అంటే మీ పైన క్రేజా అంటే మీ బలం చూసి వాళ్ళు ఆ మాట అన్నారు? ఇప్పుడు కూడా ఏ మనిషికి అయితే బలం ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. సో నాకుండే బలం ఏంటంటే ప్రజలు, నాకుండే బలం ఏంటంటే యువత, నాకుండే బలం ఏంటంటే మా బంధువులు, నాకుండే బలం ఏంటంటే నేను పుట్టిన ఊరు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొకటి వీటికన్నిటికన్నా కూడా మించి ఏంటంటే నేను ఎవరికి ద్రోహం చేసే వ్యక్తిని కాదు, ఎవరికి మోసం చేసే వ్యక్తిని కాదు. ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు. సో 10 మంది బాగుండాలని కోరుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను లైక్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా నా మంచి కోసం కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు అందరూ కూడా నా కోసం కేవలం నా మొహం చూసి దివాకర్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు, వాళ్ళకి మనసులో ఇష్టం లేకపోయినా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు ఈసారి నా కోసం పనిచేస్తున్నారు. ఎప్పుడు నాతోనే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ నాతో ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న, వైఎస్ఆర్సీపీలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఓట్లు తగ్గిపోయినాయని వైఎస్ఆర్సీపీకి? అదే ఇప్పుడు నేను తీసుకొచ్చే ఓట్స్ అవే కదా. ఇప్పుడు 20 నుంచి 25 వేల ఓట్లు వైసీపీకి పడాల్సిన ఓట్లని ట్రాన్స్ఫర్ టు టీడీపీ అన్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇప్పుడు నేను చీల్చేటువంటి ప్రతి ఓటు కూడా వైసీపీ ఓటే కాబట్టి ఖచ్చితంగా వైసీపీ డ్యామేజ్ ఉంటుంది, టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక మాట అన్న, రీసెంట్గా ఒక దాంట్లో అన్నారు ఏంటి అంటే, మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే ఏదో మాట్లాడుతూ ఈస్ట్ ఆర్ వెస్ట్ దివాకర్ ఈస్ ద బెస్ట్ అన్నారంట. అంటే మీ వర్క్ అట్లనే ఉంటుంది. ఇందాక మీరు చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు రాకపోయినా నేను అంతే కష్టపడతాను, నాకు వస్తే నేను ఎంత కష్టపడతాను అంతే కష్టపడతాను అని చెప్పినారు. సో ఇవన్నీ ఒక పారామీటర్ కింద తీసుకుంటే చంద్రగిరిలో హయ్యెస్ట్ మెజారిటీతో మీరు వాళ్ళని గెలిపించి, శ్రీకాళహస్తిని కూడా మీరు హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించి, ఎందుకంటే రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎక్కడో చంద్రగిరి నుంచి వచ్చి శ్రీకాళహస్తిలో చక్రం తిప్పుతున్నారు అని చెప్పే స్టేజ్కి మనం వెళ్ళిపోయినాము అంటే మనకు అర్థమైపోయింది మన ఫ్యాన్ బేస్ ఎంత అయింది. దీన్ని నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి వైపు ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ప్రూవన్ 2014 నుంచి 2019 వరకు ఆల్రెడీ ప్రూవన్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు మీకు కాళహస్తి సెగ్మెంట్లో తిరుపతి జిల్లాలో ఎయిర్పోర్ట్ దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే 510 ఎకరాల ఎలక్ట్రానిక్ క్లస్టర్ వచ్చింది, టీసీఎల్ వచ్చింది 133 ఎకరాల్లో, డిక్సాన్, సిలికాన్, కార్బన్, ఇంకా ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ వచ్చాయి. మీరు ఎయిర్పోర్ట్ రోడ్లో చూసుకుంటే ఐఐటి, ఈసర్, ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. సో సేమ్ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ యాడ్ అయింది కాబట్టి అత్యంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే ప్రాంతం కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం కాబట్టి తిరుపతి జిల్లాలోనే. సో ఖచ్చితంగా ఇంకొక 2 కారిడార్లు వస్తాయి. ఇంకా కొన్ని కమిట్మెంట్స్తో పాటు వాళ్ళు ఆల్రెడీ లోకేష్ అన్న గారు కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చంద్రగిరిలో కూడా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి పెట్టారు. అది ఇంతవరకు కూడా చాలా మందికి తెలియదు. అది యాక్చువల్ లోకేష్ అన్న గారు అప్పుడు ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ని పెట్టారు. దాంట్లో కొన్ని కంపెనీస్ ఓపెన్ చేస్తారు, తర్వాత కొన్ని కంపెనీస్ సిక్ అయిపోయినాయి కొన్ని కారణాల వల్ల. సో అవన్నీ కూడా వాళ్ళకి అందరూ కూడా సపోర్ట్ చేయి, మొత్తం అన్ని ఇంటర్నల్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ కావాల్సిన రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ జిల్లాలో చదువుకున్నటువంటి మ్యాక్సిమం యువత అందరూ కూడా ఈ జిల్లాలోనే పనిచేసే విధంగా ఈ కంపెనీస్లోనే వచ్చేటట్టుగా ఆల్రెడీ 33% లోకల్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కంపెనీని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొచ్చే ప్రతి కంపెనీలో కూడా ఫస్ట్ ప్రయారిటీ 33% వచ్చేసి లోకల్ వాళ్ళకే వచ్చే విధంగా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో నా పాత్ర కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక అమరావతి తర్వాత తిరుపతి జిల్లాని డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ పర్సన్స్ పర్ డేకి 1.5 lakh మెంబర్స్ న్యూ పీపుల్ ఎవ్రీడే వస్తూ ఉంటారు తిరుపతికి.
సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు కనెక్టివిటీ ఆఫ్ చెన్నై దగ్గర ఉంది కాబట్టి ఇది రైట్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. యా అన్న, అంటే కనెక్టింగ్ క్వశ్చన్ అన్న, మీరు స్టాటిస్టిక్స్ ప్రాపర్గా చెప్తారు కాబట్టి, అంటే జనరల్గా నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పారు ఆ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వాళ్ళకి ఆ ఏరియా పిన్ కోడ్ కూడా తెలియదు అని. సో మీ కాన్స్టిట్యుయెన్సీ గురించి మీకు ఏం తెలుసు అన్న? అంటే నేను ఒకరిని ఎప్పుడు కామెంట్ చేయను, అది ఎవరు అందరికీ తప్పు వాళ్ళు చెప్పింది. ఏ ఎమ్మెల్యేకైనా కూడా అన్నీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి తెలిసి ఉంటాయి, తెలియకుండా ఎమ్మెల్యే అయింటారు అనేసి అని మనం అట్లా అనవద్దు, తప్పది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే అవ్వటం అనేది అంత ఈజీ కాదు. ఈ ప్రస్తుతం పాలిటిక్స్ చూస్తుంటే అవగాహన లేకుండా రాజకీయాలు చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది చంద్రగిరి, మా కాన్స్టిట్యున్సీ 6 మండలాలు: తిరుపతి రూరల్ మండలం, రామచంద్రపురం మండలం, చంద్రగిరి మండలం, పాకాల మండలం, ఎర్రారపల్లి మండలం, చిన్నగొట్టుకుల మండలం. 396 బూతులు ఉంటాయి మావి. దాంట్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ 5 మండలాలు కలిపి ఎన్ని ఓట్లు ఉంటాయో 1,50,000 ఉంటే 1,60,000 ఓట్లు తిరుపతి రూరల్ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి కూడా ఒక 60% చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. ఇప్పుడు తిరుచానూరు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, శ్రీనివాస మంగాపురం చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, శ్రీవారిమెట్టు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. సో అవగాహన లేకుండా రాజకీయాలు చేయాలంటే ఈ రోజులో అది హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి ప్రతి బూతు ప్రతి మనిషి తెలుసుకోవాలా, ఎక్కడ పోవాలా, ఏ రూట్ పోవాలా, ఏ విలేజెస్. మాకు మొత్తం 1,39,000 గడపలు ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీలోనే. సో ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ కూడా మన చిత్తూరు జిల్లాలో ఎత్తుకుంటే, ఉమ్మడి జిల్లాలో ఎత్తుకుంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటారు. ఎందుకంటే ఇది రూరల్ ప్రాంతం, తిరుపతికి రూరల్ కాబట్టి అర్బన్లో ఎక్కువ రెంట్స్ ఉంటాయి, వాళ్ళు అఫోర్డబుల్ చేయలేరు కాబట్టి కొద్దిగా ఆనుకోండి దాంట్లో ఒక 10-20% అక్కడికన్నా ఇక్కడ వాళ్ళు లైఫ్ స్టైల్ కొంచెం ఖర్చు తగ్గుతుంది కాబట్టి రూరల్ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఇల్లు రెంట్ తీసుకోవటం, అలాంటి సైట్లు కొనుక్కొని సైట్లు కట్టుకోవటం, అవన్నీ కూడా రూరల్ ప్రాంతం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అది కూడా తిరుపతికి అటాచ్డ్ కాన్స్టిట్యున్సీనే. సో అక్కడ కూడా ఇటు మన కడప ఆ సైడ్లంతా వచ్చేసి రేణిగుంట ఆ దరిదాపుల్లో సెటిల్ అవుతాం జరుగుతుంది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చేపాటికి పీలేరు, మదనపల్లి వీళ్ళంతా కూడా ఈ ఏరియాలో సైట్లు కొనుక్కొని ఇక్కడ వాళ్ళు నివసించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా పూర్తి అవగాహనతోనే పాలిటిక్స్ చేస్తారు. సో నాకైతే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీధి, ప్రతి బూతు, ప్రతి గ్రామం కూడా నాకు ఫుల్ అవగాహన ఉన్నది. ఎవరెవరు ఏది, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏది, ఏ క్యాస్ట్లో ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు క్యాపబిలిటీ ఏంది, ఎవరైతే పర్ఫెక్ట్గా ఎలక్షన్ చేయగలుగుతారు అనేసి అని 100% ఎక్కడ కూడా 0.1% కూడా డౌట్ లేకుండా నాకు అందరిలాగా ల్యాప్టాప్లో ఆన్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అంతా నా మైండ్లో నాకు ఉంటుంది. ప్రతి పంచాయతీలో ఎవరు ఎంపీటీసీ, ఎవరు సర్పంచ్, ఎవరు ఎక్స్ ఎంపీటీసీ, ఎవరు ఎక్స్ సర్పంచ్ అని కూడా నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నేను అంతా గత 2008 నుంచి కూడా అందరూ నాతో టచ్లో ఉన్నారు. అన్ని పార్టీలలో నాతో ఇన్ని రోజులు కూడా బాగానే ఉన్నారు, ముందు కూడా బాగానే ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే రాజకీయంగానే చేయాలా, రాజకీయం కోసం దిగజారిపోవద్దు. ప్రస్తుతం వాళ్ళు వాడే భాష వాళ్ళు చూస్తున్నాం, అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఏందనేది. ఎందుకంటే అవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఒక లీడర్ అనేవాడు కొన్ని కోట్ల మందికి ఒక సిగ్నిఫికెన్స్, అతను మాట్లాడే మాటని కొన్ని కోట్ల మంది చూస్తారు. సో కాబట్టి ఆ మాట మాట్లాడేటప్పుడు మనమే ఆ విధంగా మాట్లాడితే అవతల వ్యక్తులు దాన్ని ఎలా తీసుకుంటారనేసి అని మనం ఆలోచించి మాట్లాడాల్సిన విషయం ఉంది. కాబట్టి చదువుకున్న వ్యక్తిగా, లోకల్లో కష్టాల్లో చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా నేను ఆలోచించి చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, నా గతం కూడా ఇంతకుముందు ఎన్ని వీడియోస్ అని చూడండి మీరు. ఎప్పుడు కూడా నేను అనవసరంగా నాకు తెలియకుండా ఎవరిని కామెంట్స్ చేయను. నాకు పూర్తి సబ్జెక్ట్ తెలిస్తేనే దాని గురించి మాట్లాడతాను, తెలియకపోతే నేను తెలియదు అని చెప్తాను. సో కాబట్టి నేను దాని గురించి ఏమీ అసలు డిస్కస్ కూడా చేయను. సో నాకైతే పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్, పూర్తి సబ్జెక్టు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ పైన ఉండాలి. ఇందాక నేను కొంచెం రీసెర్చ్ చేసుకుంటూ చెప్పినప్పుడు మీ గురించి నేను కొంచెం తెలుసుకుంటున్నాను, ఎక్స్ట్రాగా తెలుసుకుందామని చెప్పి మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కింద తెలిసిన వాళ్ళకి వెళ్తే అన్న ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, మా పిల్లల ఫీజులు కట్టేసాడు, స్కూల్ ఫీజులు కట్టాడని. నేను ఎందుకు అన్నకు అక్కడ నుంచి వచ్చింది అంటే, మీరు కాలేజ్ టైంలో మీరు యూనివర్సిటీలో ఉన్న టైం నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారంట, చదువుకుంటున్నప్పటి నుంచి స్టార్ట్ చేశారంట. ఎందుకన్నా మీరు ఎడ్యుకేషన్కి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే మీ సైడ్ నుంచి నాకు మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండాలా యూత్కి అనేది మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫస్ట్ ప్రతి మనిషికి కూడా హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి ఎడ్యుకేషన్ కానీ బాగా సక్సెస్ అయితే అతనికి ఎవరు ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు. అతను 10 మందికి సహాయం చేసే విధంగా డెవలప్ అవుతాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు.
సో కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇస్తాను అందరికీ, రెండవ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇస్తాను. ఎంతోమంది చదువుకోవాలని ఆశతో ఉన్న రూరల్ గ్రామాల్లో చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు అన్ని మాటలు కూడా గవర్నమెంట్ చెప్పే మాటలన్నీ కూడా మీడియాకే పరిమితం అవుతున్నాయి, కానీ ప్రాక్టికల్గా ఎక్కడ కూడా కనపడట్లేదు. సో ఈ విధానం కాదు, ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలా. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆరోగ్యము, ఎడ్యుకేషన్ ఈ రెండు ఖచ్చితంగా ప్రతి గడపకి వాళ్ళకి అందేటట్టుగా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఆశిస్తున్నాను. ఎడ్యుకేషన్ లేనప్పుడు ఇప్పుడు మనం చూసినాం, ఒకప్పట్లో విలేజెస్లో పోయి చూస్తే డిగ్రీ చదివిన వాళ్ళు అయితే కొంత వేల మీద లెక్కేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేషన్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అదుపు చేస్తాను. గ్రాడ్యుయేషన్ అయితే కామన్. ఇంతకుముందు మనం 10th క్లాస్ చదివి ఎలా అయితే ఆపేస్తున్నారో ఈరోజు గ్రాడ్యుయేషన్ దాకా వచ్చేస్తారు. సో ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. కొంచెం గవర్నమెంట్ ఇంకా కొన్ని కొత్త స్కీమ్స్ పెట్టి, కొత్త సిలబస్లు పెట్టి, ఆ సిలబస్లోనే వాళ్ళ లైఫ్ గురించి కూడా ఒక సబ్జెక్ట్ యాడ్ చేసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కూడా ఆ సిలబస్లోనే కానీ చెప్పగలిగితే వాళ్ళ ముందే ఒక దూరదృష్టితో వాళ్ళకి మైండ్లో వచ్చేస్తుంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొనేదాన్ని కూడా ఆ చదువు అట్లా కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా పనికొస్తుందని నేను భావిస్తున్నాను. ఈ చంద్రగిరిలోన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది అని నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్నప్పుడు నాకు మేజర్గా 2 వినపడినాయి. చాలా మైనర్ ఉన్నాయి కానీ బట్ మేజర్గా 2 వినపడినాయి. ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, సెకండ్ వచ్చేసరికి ఈ గాంజా ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. దానిపైన మీ కామెంట్ ఏంటన్నా? అన్ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రం అయితే అయిపోయింది, అవుట్ స్మాష్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అడగటం కూడా నేరం అయిపోయింది. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సిస్టమ్ వచ్చేసింది. సో గంజాయి అనేది ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మెయిన్ పాయింట్ అయిపోయింది. సో చంద్రగిరిలో చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంతకుముందు కూడా చూసినట్టు గంజాయి చాలా ఎక్కువైపోయింది. దాన్ని అరికట్టేదానికి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏది కూడా అసలు ఆలోచన విధానం కూడా లేదు. సో మ్యాక్సిమం యూత్ గంజాయి వల్ల స్పాయిల్ అయిపోతున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అరగట్టాలా, లేకపోతే పిల్లలందరూ కూడా బాగా చెడిపోతారు. మీ స్టాండ్ ఎట్లుంటుంది? ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి అన్న, మీ గవర్నమెంట్ వచ్చింది, మీ స్టాండ్ ఎట్లుంటుంది అన్న వీటన్నిటిపైన? చంద్రబాబు నాయుడు గారు డిసిప్లైన్కి మారిపోయారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ నెంబర్ 1. మీరు చూసినట్టయితే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ప్రతి వీక్ వీడియో కాన్ఫరెన్స్లు ఉంటాయి వాళ్ళతో. ఎవ్రీ వీక్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, అవినీతి ఎక్కడ జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ మిస్ అవుతూ ఉంది, ఎక్కడ ఇట్లాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా పెరుగుతున్నాయా, ఇవన్నీ అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో 100% అసలు మనం ఉండేదని ఊహించడం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే అట్లాంటి చేసేటువంటి సిస్టమ్ తెలుగుదేశం పార్టీది కాదు. ఈరోజు నేను చెప్పట్లేదు, మీరు పాస్ట్ కూడా తీసుకోండి. మీరు రెడ్ శాండ్లు కావచ్చు, ఇట్లా గంజాయి కావచ్చు, ఇటు ఇల్లీగల్ బిజినెస్లు కావచ్చు, ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి ఎంటర్టైన్ చేసింది లేదు. అందులో ఇట్లాంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాడు. అదే దారిలోనే లోకేష్ అన్న గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి లోకేష్ అన్న ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్ కూడా అసలు 100% చేయరని చెప్పి నేను భావిస్తున్నాను. అన్న నెక్స్ట్ పాయింట్, మీరు డాలర్స్ దివాకర్ రెడ్డి గారు అనే పర్సన్ ఒక పులి లాంటి వ్యక్తి. దట్స్ వై ఒక టైప్ ఆఫ్ ఒక బోన్ టైప్లో ఆయనకు ఇచ్చామనుకోండి, ఆయన బౌండరీస్ దాటి బయటికి రాడు కదా. అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే, ఇప్పుడు లీడింగ్లో ఉన్న ఎగ్జాంపుల్ నేను విన్నదంటే, ఒక లీడింగ్ ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గరికి మీరు రాకండి, పాలిటిక్స్లోకి రాకండి, మీరు వస్తే మాకు ఈ ఓటింగ్లో ఇట్లా చీలికలు ఏర్పడతాయి అని చెప్పి ఆయన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు నాకు బయటికి కొంచెం మెసేజ్ వచ్చిందన్న. సో ఇంత ప్రయారిటీ ఉన్న మీకు ఒక టైప్ ఆఫ్ ఒక బోన్లో వేసినారు అనుకోవచ్చా? నన్ను ఎవరు ఏం బోన్లు వేయాల్సిన అవసరం లేదు. అయినో నేనేం చేయాలనేసి అని. సో ఒకరు చెప్తే నేనేం దాన్ని లొంగేవాడిని కాదు. అవతల వ్యక్తి మంచి వ్యక్తి అయింటే నా డెసిషన్ వేరేగా ఉంటుంది. అవతల వ్యక్తి చెడు చేసినప్పుడు నాకు ఏదనిపిస్తే అది చేస్తా. నేను దాని గురించి అంత ఆలోచించాను. ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయినా, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాను, పార్టీని గెలిపించాలనేసాను. కాబట్టి నేను ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఇంకా ఆగను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే నా ప్రయత్నం ఉంటుంది. అన్న స్టేట్ అబ్జర్వర్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏదైతే ఉన్నాయో అందులో తిరుపతి ఉంది, చంద్రగిరి ఉందన్న. చంద్రగిరి ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యుయెన్సీ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. ఈ స్టేట్మెంట్ మీరేం చెప్తారు? నా వల్ల ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యుయెన్సీ, నేనేం ఫ్యాక్షన్ లీడర్ని కాదు, గ్యాంగ్స్టర్ని కాదు, డాన్ని కాదు. నేను ఎప్పుడు ఎక్కడ నాపై నేను పోలీస్ కేసులు ఫైల్ అయినట్టు కాదు. సో అవంతా తప్పు.
గడిచిన లాస్ట్ ఎలక్షన్లో గలాటలు జరిగినాయి. కొంచెం ఒక 2-3 బూతుల్లో కొద్దిగా ఇష్యూస్ పెద్దవైనాయి కాబట్టి, ఇక్కడ వైసీపీ అరాచకం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గాంజా బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అవన్నీ అబ్జర్వ్ చేసి దాన్ని కొంచెం ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యున్సీగా పెట్టడం జరిగింది. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుందన్న? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పోతున్నాను అనుకున్నాం. మా తెలిసి మా హార్డ్లీ అంటే 7 days కూడా లేదనుకున్నాను. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుందన్న మొత్తం అంతా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ప్రతి బూత్ వర్క్ చేస్తాను. ప్రతి బూత్లో మొత్తం ఆల్మోస్ట్ నా వాళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా జాయినింగ్స్ ఎవ్రీడే జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరెవరికి జాయిన్ అయ్యే వాళ్ళకందరూ కూడా ఎవరెవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇస్తాం పార్టీలో కూడా వాళ్ళకి. సో ఖచ్చితంగా మ్యాక్సిమం మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. అన్ని మంచి జరుగుతుందని భగవంతుని ఆశిస్తున్నాము. ఎటువంటి దాంట్లో కూడా ఎక్కడ కూడా దొంగోట్లు పడకుండా, రిగ్గింగ్ జరగకుండా, డబుల్ ఓటింగ్ జరగకుండా, ఒక్క ఓటు కూడా బయట పోనీయకుండా తెలుగుదేశం పార్టీకే పడే విధంగా నా వంతు సహాయం నేను చేస్తున్నాను. అన్ని రకాల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అన్ని ప్లాట్ఫామ్స్ వాడుతున్నాము. సో ఖచ్చితంగా ఈ 10 రోజులు అయితే నిద్రపోకుండా, నేను కాకుండా మా వాళ్ళందరూ కూడా చెప్పేస్తాను, డైలీ ఒక 5 to 6 hours తప్పితే రెస్ట్ మిగతా టైం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 8 days ఇట్స్ ఎ వార్, ఒక యుద్ధం చేసినట్టు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ విజయం వైపే నడుస్తాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ అనేది ఇది ఒక పార్టీకి ఎలక్షన్ కాదు. ఒక మనిషి బతకాలంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకొని కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక మనిషి కానీ ఓటు వేయకపోతే అతను సెల్ఫ్ గోల్ చేసుకొని సూసైడ్ చేసుకున్నట్లే. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి టైంలో కానీ మళ్ళీ కానీ పొరపాటు కానీ జరిగితే వాళ్ళని ఎవరు ఏమీ కాపాడలేరు. ఎందుకంటే ఇప్పుడు నాకేం రాజకీయాలు అవసరం లేదు. ఐఎమ్ వెల్ ఆఫ్. నేను ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్, ఈ దేశం ఇంకో దేశంలో పోయి హ్యాపీ బిజినెస్ చేసుకోగలుగుతాను. ఈరోజు నాలాంటి వాడే బయట వచ్చి ఈరోజు ధైర్యంగా మాట్లాడుతానంటే కారణం ఏంటంటే ఎంతోమంది భయపడి 5 సంవత్సరాలు దాంకొని ఉన్నారు. కానీ నాకు ఆ భయం అనేది తెలియదు కాబట్టి నేను ధైర్యంగా వచ్చి బయట పోరాడుతున్నాను. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి చదువుకున్నవాడు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి గడపకు పోయి చదువుకున్న వాళ్ళకి గైడ్ చేయండి. ఏదో వాళ్ళు ఇచ్చే బటన్ నొక్కే డబ్బు వాళ్ళ డబ్బు కాదు, అది మన డబ్బు. మనం కట్టే ట్యాక్సు, మనం కట్టే జిఎస్టీ, మన డబ్బు మనకే పంచుతూ ఉన్నారు. ఆ రోజు కరెంట్ బిల్ ఎంత ఉంది, ఈరోజు కరెంట్ బిల్ ఎంత ఉంది, ఆ రోజు పెట్రోల్ ఎంత ఉంది, ఈరోజు పెట్రోల్ ఎంత ఉంది, ఆ రోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఈరోజు రిజిస్ట్రేషన్ రేట్స్ ఎంత ఉన్నాయి, అప్పట్లో గవర్నమెంట్ జీవోలో ఉన్న రూల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు రూల్స్ ఎలా ఉన్నాయి. ఆ రోజు గవర్నమెంట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో 2019లో మొత్తం త్రూఅవుట్ ల్యాండ్ భూభాగంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఈరోజు 5 సంవత్సరాల్లో ఎన్ని వేల ఎకరాలు కబ్జాకి అయిపోయి అమ్మేసి ఇప్పుడు ఎన్ని వేల ఎకరాలు మిగిలి ఉన్నాయి చూసినట్టయితే గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం ఒక చెరువు అని కాదు, ఒక డీకేటీ ల్యాండ్స్ అని కాదు, ఒక రోడ్డు పొరంబోక్ అని కాదు, ఒక వంకలు కాదు, ఏది కూడా ఎక్కడ కూడా మిగిలి పెట్టలేదు. ఇట్లా మారి ఉన్నటువంటి సిస్టంలో రేపు ఫ్యూచర్ పిల్లలకి ఏముంటుంది? ఇంత కష్టపడి మనం రాత్రి వెనుక పొగలనుక కష్టపడి కుటుంబంలో పిల్లలు బాగుండాలనేటువంటి దీంట్లో ఈ విధంగా భూమి లేనప్పుడు రేపు ఏం చేయగలుగుతాం? ఈరోజు మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా చుట్టుపక్కల ఇంటికి ఆ పక్క ఒక 3 అడుగులు, ఈ పక్క 3 అడుగులు మనం వదులుకొని కట్టుకుంటాం. ఎందుకంటే ఇంట్లో గాలి రావాలా, వెంటిలేషన్ ఉండాలా కాబట్టి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందంటే కట్టిన గోడలో కూడా సగం గోడ మాది అనేసని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునే పొజిషన్కి ఈ గవర్నమెంట్ వచ్చేస్తున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయండి. మీరు కానీ ఒకవేళ కానీ ఏదైనా రాంగ్ స్టెప్ చేస్తే మీరు అంతటా మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్లు, హైయెస్ట్ ఎంపీ సీట్లు ఇచ్చేటైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కంపల్సరీ 2 వస్తాయి కాబట్టి కేంద్రం సపోర్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే దానికి సోర్స్ ఉంటుంది. కేంద్రం సపోర్ట్ ఎప్పుడైతే రాష్ట్రానికి ఉంటుందో ఆ రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలకి ఒక సైకిల్కి కొన్ని చోట్ల బీజేపీకి ఇచ్చినటువంటి అలయన్స్ సీట్లలో పువ్వు గుర్తుకు వేసేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు అందరూ కోరుకుంటున్నాను. అన్న మీరు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు కదన్నా,
మీరు ఎంతవరకు అనుకుంటున్నారన్నా మీరు చేసిన డాలర్స్ ట్రస్ట్ నుంచి చేసిన హెల్ప్ కానీ లేదంటే ఎవరికైనా చేసిన ఏదైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు సపోర్ట్ కానీ అది ఎంతవరకు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? అంటే ఓట్ల కోసమే ఇదంతా చేసేవాళ్ళ నేను ఏ రోజు కూడా ఒక హెల్ప్ చేసినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఈరోజు హెల్ప్ చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి హెల్ప్ చేస్తారని చెప్పి ఎప్పుడు ఆశించను. అట్లా ఆశించి కూడా ఎప్పుడు హెల్ప్ కూడా చేయను నేను. ఎందుకంటే హెల్ప్ అనేది మనం సహాయం చేసాం అంతే వాళ్ళకి, తర్వాత వాళ్ళ ఇష్టం అది. నేను దాన్ని ఓటర్కి దానికి ఎప్పుడు కూడా లింక్ చేయను నేను. అది వాళ్ళ అభిప్రాయం. కాకపోతే నేను చెప్తాను, రిక్వెస్ట్ చేస్తా, ఇది పరిస్థితి, ఇట్లుంటే బాగుంటుంది అనేసి. ఎందుకంటే నా కోసం చెప్పట్లే, నేను మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నాను. సో కాబట్టి వాళ్ళే తెలుసుకొని వాళ్ళే మారాలా. ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో టీచర్ 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది స్టూడెంట్స్ మనిషి చెప్పలేడు అతను. క్లాస్లో ఒకసారి చెప్తే ఆ 100 మంది స్టూడెంట్స్ ఇంటికి పోయిన తర్వాత ఒక 1 అవర్ చెప్తాడు సార్ క్లాస్. ఆ 1 అవర్ తర్వాత ఇంటికి పోయేసి ఆ స్టూడెంట్స్ బాగా చదువుకొని బైహార్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళే బాగుంటారు. ఆ టీచర్కి వచ్చిన లాభం ఏమీ ఉండదు. ఆ టీచర్కి వచ్చిన లాభం ఏదైనా ఉందంటే వాళ్ళ స్టూడెంట్కి మంచి మార్కులు వస్తే వాళ్ళ పిల్లలకు వచ్చినట్టుగా భావించి ఆయన హ్యాపీగా ఉంటాడు. తప్పితే ఆయనకు పోయి వీళ్ళు సంపాదించినట్టు డబ్బు ఎత్తుకొని పోయి రేపు వాళ్ళ టీచర్కి ఇవ్వబోయలేదు, ఈయన సంపాదించిన ఆస్తులు ఎత్తుకొని పోయి టీచర్ పేరు రాయబోయేది లేదు వాళ్ళు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేపు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు బాగుంటే నాకు వచ్చిన మేలే ఉండదు. వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రం బాగుంటే గర్వంగా చెప్పుకుంటాం మన ఆంధ్ర రాష్ట్రం అనేసి. ఒకవేళ రాష్ట్రం ఈ విధంగా అయిపోతే ఏడన పోయినా కూడా మన ఇంటిని మనం చెప్పుకోలేని పొజిషన్ వచ్చేస్తుంది. అన్న ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఎక్స్పీరియన్స్ 10+ ఆర్ 12+ ఎక్స్పీరియన్స్ అన్న, 12 years ప్లస్ ఎక్స్పీరియన్స్ కదన్నా. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏమన్నా యూజ్ అయిందన్న మీకు? అంటే టోటలీ చుట్టుపక్కల మొత్తం ఏరియాలలో ఓటర్ సెగ్రిగేట్ చేసుకోవడం కానీ, ఎలక్ట్రానికల్ బూత్లు ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు ప్రాపర్ ఒక భూమి కొనేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. జనాలు ఓటర్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మీకు ఐడియా వచ్చిందన్న? ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా యూజ్ అయిందా? 100% ఎక్స్పీరియన్స్ మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ త్రూఅవుట్ వరల్డ్లో. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయినప్పుడు ఆ రాష్ట్రం బాగా వెల్తీగా ఉన్నట్టు మనకు లెక్క, మంచి వెల్త్ డెవలప్ అయినట్టు లెక్క అవుతుంది. సో కాబట్టి నేను చుట్టుపక్కల అన్ని రూరల్ మండలాల్లో లేఅవుట్ చేశాను కాబట్టి నాకు అక్కడ ఉన్న ప్రజల కష్టాలు తెలుసు, వాళ్ళకి ఏం నెసెసరీస్ కావాలో తెలుసు, వాళ్ళకి ఏం మనం డెవలప్ చేస్తే ఆ ఊరు, ఆ గ్రామం, ఆ పంచాయతీ బాగుంటుంది అనేసి తెలుసు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో కొంతమంది డెవలప్మెంట్ కోరుకుంటారు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు, కొంతమంది కొన్ని డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇదైతే నాకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళతో మనకు రేపో బాగుంది కాబట్టి అన్ని ఊర్లలో కూడా వాళ్ళ మైండ్ సెట్ని కంపల్సరీ మనం రీడ్ చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు ఎలక్షన్లో నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పటికి నేను 4,750 సైట్ల దాకా అమ్మాం కాబట్టి కొంచెం బాగా మాకు ఇది ఉపయోగపడింది. అన్న ఒక చిన్న మాట, అంటే ఇది రూమరో తెలియదు, నిజమో తెలియదు, అబద్ధం తెలియదు, నేను కనుక్కుందామని అడుగుతున్నానన్న. క్యాన్వై పెయిడ్ క్యాన్వై అని మీ వెంట ఉన్న జనాలకి మీరు మామూలుగా డబ్బు ఇస్తారు, జనరల్ వాళ్ళు పెయిడ్, అంతా వాళ్ళు పెయిడ్ అని అన్నారు. వాళ్ళు పెయిడా లేదంటే మనకు మీకోసం నిలబడే వాళ్ళ, లేదంటే వాళ్ళు చెప్పిన జనాలు మాట్లాడుకుంటున్నట్టు పెయిడా? పెయిడ్ అనేది నా హిస్టరీలో ఉండదు. ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. డబ్బు ఇచ్చి నా పక్కన మనిషి పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఈరోజు కాదు, నేను 15 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తాను. నాకు వచ్చే మనుషుల్నే వద్దని చెప్పేసి కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రం రమ్మని చెప్తున్నాను నేను. నాకు ఒకవేళ అట్లా కావాలనుకుంటున్నా, వెనకాల 1000 కార్లు ఉంటాయి రోజు. ఇవన్నీ సరిపోవు, మూలకు కూడా సరిపోవు నాకు. ఎందుకంటే నా సిస్టమ్ వేరే. మీరు ఎంతోమంది చూస్తుండొచ్చు, బట్ డాలర్స్ దివాకర్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను, నేను ఎక్కడ ఎవరికి లొంగను. ఇట్లా మారి డబ్బులు గిబ్బులు కాదు. వాళ్ళంతా నా సొంత మనుషులు, నా కోసమే ఉంటారు, నా కోసమే తిరుగుతారు, నా కోసం నేను ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఇదే నా సిద్ధాంతం. వాళ్ళందరూ బాగుండాలనేసనే నేను ఎప్పుడు కోరుకునే వ్యక్తిని. సో ఆ హిస్టరీలో కూడా ఈరోజు కాదు, ఎప్పటికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ అయితే నాకు రాదు. ఇంత 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 క్యాపబిలిటీ ఉంది, ఇంత జనాలు ఉన్నారు, బిగ్ సీట్ రానప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ అయింటారు కదన్నా? ఫీల్ అవుతారు ఖచ్చితంగా, అది కొంత ఉంటుంది, ఎవరికైనా కూడా ఉంటుంది. కాబట్టి ఇట్స్ కామన్ థింగ్. బట్ పార్టీ ఈజ్ ద సుప్రీం. సో పార్టీ, లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారి మాటే నాకు శాసనం. వాళ్ళు చెప్పారు కాబట్టి దాని గురించి నేనేం ఆలోచించలేదు. ఓకే, గో హెడ్ అని చెప్పేసినాను. ఒకవేళ మీరు నెక్స్ట్ ఐ ఎక్స్పెక్ట్ భగవంతుడి దయ వల్ల మీకు నెక్స్ట్ సీట్ వచ్చినప్పుడు చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారన్న? అంటే లైక్ ఒక మాట టైప్లు ఇద్దాం అనుకుంటారు కదా, మీకు నేనున్నాను చూసుకుంటాను అని చెప్పి, అట్లా మీ వాళ్ళకి ఇప్పుడు నేనేం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఈరోజు
వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నా గురించి. నేను ఇప్పుడు ఏమీ లేకుండానే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా వల్ల అయినంత నా శక్తి మేరలో నేను చేస్తాను. ఒకసారి నాకు పవర్ వచ్చే ఎలా ఉంటుందో, ఏం చేస్తానో, ఎవరో ఎంత డెవలప్ చేస్తాననేసి అని వాళ్ళకి అందరికీ బాగా తెలుసు. ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తా. ఈ నెక్స్ట్ అన్న, ఈ జనాల దగ్గరికి వచ్చినప్పుడు బిజినెస్లో మీరు నెంబర్ 1, పాలిటిక్స్లో ఇప్పుడు క్రేజ్ చూస్తుంటే అంటే ఏ దాంట్లో అడుగు పెట్టినా ఇంతేనా అన్న మనము? ఏది అడుగు పెట్టినా అట్లే ఉండాలా. ఎందుకంటే ఒక పని అనుకుంటే ఆ పనిని ఒక యుద్ధంలాగా చేయాలి. ఏదైనా కూడా అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎప్పుడు కూడా మనం పడిన కష్టం ఏ రోజు ఎక్కడ వృధా పోదు. ఆ రోజు తాత్కాలికంగా మనకు బాధేసినా, ఇబ్బంది అనిపించినా దాని రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలంతే. ఓకే, ఐఎమ్ హోప్ చంద్రగిరిలో నెక్స్ట్ శ్రీకాళహస్తిలో పసుపు జెండా ఎగరేయాలని, దాని వెనకాల మీ పేరు బాగా గట్టిగా వినపడుతుందన్న. అంటే డాలర్ దివాకర్ రెడ్డి గారు ఎంట్రీ అవ్వడం వల్ల, బికాస్ ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో పోయినసారి గవర్నమెంట్ టీడీపీ కాదు, రెండు నియోజకవర్గాలు. సో ఇప్పుడు దానిలో పేరు బాగా గట్టిగా వినపడుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ డాలర్ దివాకర్ రెడ్డి గారు అని చెప్పేసి. అండ్ ఐ హోప్ ఇది ఖచ్చితంగా 110% ఓకే అవ్వాలి. మా వాళ్ళందరూ మళ్ళీ మేము దీని దగ్గరికి రావాలి, వచ్చి నేను అప్పుడు కంగ్రాచులేషన్స్ ఇంటర్వ్యూ తీసుకుంటానన్నా. ఖచ్చితంగా 100% 2 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం గెలుపు ఉంటుంది. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం. షూర్, థ్యాంక్ యూ.